ఆ లోక్సభ నియోజకవర్గంలో ఒకసారి గెలిచిన అభ్యర్థి మరోసారి గెలిచిన చరిత్ర లేదు. దానికి తోడు ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ పెరిగిపోతోంది. ఇప్పుడు ఆ ఫీలింగ్ ఎవరి కొంప ముంచబోతోంది? ఏ పార్టీ అభ్యర్థికి గట్టి దెబ్బపడే సూచనలు కనిపిస్తున్నాయి? అక్కడి బలమైన రాజకీయ కుటుంబాల మద్దతు ఎవరికి ఉండబోతోంది? ఇంతకీ ఏదా నియోజకవర్గం ఎవరికి డేంజర్ బెల్స్ మోగబోతున్నాయి? ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. 2014లో ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరపున ఎన్నికయ్యారు కొండా విశ్వేశ్వర్రెడ్డి. ఆ తర్వాత 2019లో పౌల్ట్రీ వ్యాపారి రంజిత్ రెడ్డి కారు గుర్తు మీద గెలిచారు. ఇప్పుడు ఆ ఇద్దరు నేతలే రెండు వేరువేరు జాతీయ పార్టీల నుంచి తలపడుతున్నారు. ఇదిలా ఉంటే నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటిదాకా ఒకసారి ఎంపీగా గెలుపొందిన వ్యక్తి మరోసారి గెలవలేదు. ఈసారి కూడా అదే సాంప్రదాయం కొనసాగుతుందా లేక బ్రేక్ అవుతుందా అన్న చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్న చేవెళ్ల ఎంపీ నియోజకవర్గంలో 4 చోట్ల బీఆర్ఎస్, 3 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, బీజేపీ తరపున కొండా విశ్వేశ్వర్రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే ఇందులో రంజిత్ రెడ్డి నాన్ లోకల్ కాగా, కాసాని ఉమ్మడి జిల్లాకు చెందిన వ్యక్తి, కొండా లోకల్. దీంతో ప్రస్తుతం చేవెళ్లలో లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ బలంగా ఉంది. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ తమ మీద పెత్తనం చేస్తున్నారన్న అసంతృప్తి స్థానిక నేతల్లో బలపడుతుందట. మరీ ముఖ్యంగా నిన్న మొన్నటిదాకా బీఆర్ఎస్ లో ఉండి ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన రంజిత్ రెడ్డి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందనే గుసగుసలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయని అంటున్నారు. డెల్టా శ్రీహరి పంచతులసి ఇమ్యూనిటీ పెంచి జీర్ణకోశ, శ్వాసకోశ వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. 2019 పార్లమెంటు ఎన్నికల సమయంలో పౌల్ట్రీ వ్యాపారం చేసుకునే రంజిత్ రెడ్డిని ఈటల రాజేందర్ బీఆర్ఎస్ లోకి తీసుకొచ్చి ఎంపీ టికెట్ ఇప్పించారు. ఇప్పుడు ఈటల బీజేపీలో కొనసాగుతున్నారు. సిట్టింగ్ ఎంపీగా రంజిత్ రెడ్డికి పార్టీలో ఎలాంటి ఇబ్బంది లేకున్నా నట్టేట ముంచేసి కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారని గులాబీ పార్టీ ముఖ్యులే బహిరంగంగా అంటున్నారు. ఇన్నాళ్లు ఉన్న బీఆర్ఎస్ క్యాడర్ దూరమైంది. ప్రస్తుతమున్న కాంగ్రెస్ నేతలు రంజిత్ రెడ్డిని సొంతం చేసుకోలేని పరిస్థితి. దీంతో ఇటున్న పార్టీకి దూరమై అటు కొత్తగా చేరిన పార్టీ క్యాడర్ మింగిలవ్వక రంజిత్ రెడ్డికి ఇబ్బందులు తప్పవన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ లో ఎంపీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి ఉన్నారన్న కారణంతోనే పట్నం దంపతులు కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు రంజిత్ కూడా కాంగ్రెస్ లో చేరిపోవడంతో ఆధిపత్య పోరు తప్పదన్న అంచనాలు పెరుగుతున్నాయి. చేవెళ్ల ఎంపీ నియోజకవర్గ పరిధిలో 3 కుటుంబాలదే రాజకీయ ఆధిపత్యం. పటోళ్ల, పట్నం, కొండా కుటుంబాలు 3 వివిధ పార్టీలకు మద్దతిస్తున్నాయి. పటోళ్ల ఫ్యామిలీ మొత్తం బీఆర్ఎస్ అభ్యర్థి కాసానికి మద్దతిస్తుండగా, కొండా ఫ్యామిలీ బీజేపీ అభ్యర్థి విశ్వేశ్వర్రెడ్డికి అండగా ఉంది. ఇక కాంగ్రెస్ పరంగా ఇక్కడ ప్రాబల్యమున్న పట్నం ఫ్యామిలీ మొత్తం సునీత మహేందర్ రెడ్డికి మద్దతుగా మల్కాజ్గిరికి షిఫ్ట్ అవుతుంది. దీంతో రంజిత్ రెడ్డికి మద్దతుగా నిలిచే బలమైన గ్రూప్ ఒక్కటి కూడా కనిపించడం లేదంటున్నారు పరిశీలకులు. అటు సిట్టింగ్ ఎంపీగా మాకేం చేశారంటూ జనంలో కూడా తీవ్ర అసంతృప్తి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. రంజిత్ రెడ్డిని ఎంపీగా గెలిపిస్తే తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్లమెంటులో ఒక్క ప్రశ్న కూడా అడగలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట స్థానికులు. తన వ్యాపారానికి సంబంధించిన తన రాజకీయ అవసరాల కోసమే రంజిత్ రెడ్డికి ఎంపీ పదవి ఉపయోగపడింది తప్ప చేవెళ్ల ప్రజల కోసం ఏం చేశారన్న ప్రశ్నలు శరపరంపరగా వస్తున్నా అట్నుంచి సౌండ్ లేదన్నది రాజకీయ వర్గాల మాట. రంజిత్ రెడ్డి వల్ల నియోజకవర్గానికి ఈ పని జరిగిందని చెప్పుకోవడానికి ఒక్క పని కనిపించడం లేదని అంటున్నారట లోకల్ లీడర్స్. దీనికి తోడు చేవెళ్ల ఎంపీ స్థానం పరిధిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కూడా రంజిత్ రెడ్డికి సఖ్యత లేకపోవడం మరో మైనస్ అంటున్నారు. కార్యకర్తలతో సత్సంబంధాలు లేకపోవడం ఎంత నష్టం చేస్తుందో ఈ ఎన్నికలతో రంజిత్ రెడ్డికి తెలిసొస్తుందని చర్చించుకుంటున్నారు నియోజకవర్గంలో. 3 ప్రధాన పార్టీల నుంచి గట్టి పోటీ ఉన్న చేవెళ్ల ఫలితంపై సర్వత్రా ఆసక్తి పెరుగుతోంది.